హాయ్ హలో వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఇవాళ సొరకాయతో కీర్ చేస్తున్నానండి. స్టవ్ మీద గ్లాసున్నర పాలు పోసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని అవి మరుగుతూ ఉండగా సొరకాయని కట్ చేసుకోవాలి. లేత సొరకాయ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా పీల్ తీసేసి లోపల గింజలు కూడా తీసి మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఇలా లోపల గింజ కట్టకపోతే పర్వాలేదు. లేత ఆనపకాయ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. గింజ ఉంటే మాత్రం ఇలా తీసేసి మొత్తం తురుము పెట్టుకోవాలండి. కూర వేసుకుని ఇలాగ ముద్దలా ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుంది, బాగా వస్తుంది అన్నమాట. చూడండి, లోపల గింజలు ఇలా తీసేయాలి. నేను ఆనపకాయ తురిమి పెట్టానండి. 2 కప్స్ వచ్చింది. దానికి 1 కప్పు షుగర్ సరిపోతుంది. 1 కప్పు కూడా పూర్తిగా పట్టదండి. స్వీట్ తక్కువైనా కొద్దిగా తగ్గించుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, ఇలాచి ఒకటైతే సరిపోతుంది. ఇది వేగితే ఎంత ఉండదండి, కొద్దిగా అవుతుంది. 2 స్పూన్స్ గీ వేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ మీకు ఏది నచ్చితే అవి. ఇంకా సన్నగా తరిగితే ఇంకా బాగుంటుందండి. నేను బాదం ఒకటే చిన్నగా తరిగాను, మిగతా అలా ఉంచేసాను. బాగా వేగిని చూడండి, తీసేసాము. ఇప్పుడు ఇందులో ఈ తురిమిన కూర వేసుకోవాలన్నమాట. అలా బాగా వేపుకుంటేనండి దగ్గరికి అయిపోతుంది. నీరంతా పోయి నెయ్యి బయటకు తేలిదాకా వేపుకున్నాక మరిగిన పాలు ఉన్నాయి కదండి, అవి పోసేసుకోవాలి. ఒకసారి అలా కదిపాక అలా సిమ్లో పెట్టి ఉంచేస్తే దగ్గరికి ఉడికిపోతుందండి. పాలు దగ్గరికి అయ్యేదాకా ఉడకపెట్టుకోవాలి. దగ్గరికి అయ్యింది చూడండి. ఇప్పుడు కప్పు పంచదార వేసేస్తున్నాను. పంచదార వేసాక కూడా ఒక 5 మినిట్స్ దగ్గరికి అయ్యేదాకా అలా ఉడకపెట్టాలి. ఒక ఇలాచి చూడండి, కొద్దిగా దగ్గరికి అయింది. ఇలా ఉంచేస్తే సరిపోతుందండి. చల్లారాక ముద్ద కట్టకుండా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం. ఇది కొద్దిగా చల్లారాక ఇలా తినేయచ్చండి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ముద్ద పెట్టేస్తుంది, బాగా దగ్గరికి అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది, ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇందాక కొద్దిగా పాలతోటే కదా వదిలేసాము, ఇప్పుడు చూడండి దగ్గరికి అయ్యింది.